క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగులు చేపట్టిన మార్చ్ ఉద్రిక్తతలకు దారితీసింది. టీఎస్పీఎస్సీ ముట్టడికి వచ్చిన విద్యార్థి సంఘాలపై పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. దారిన పోయే రైతులను కూడా వదలకుండా అరెస్ట్ చేస్తున్నారు. విద్యార్థులు మెట్రో రైళ్లోకి ఎక్కకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు నిరుద్యోగులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యాన్లను కూడా సిద్ధం చేశారని తెలుస్తుంది. రాలేదంటే పంపిస్తారు. నేను ధర్నాకు రాలేదంటే సార్ ఎందుకు ఒక మమ్మల్ని పట్టుకుపోయి అడిగోగలిపోతారు. అంటే మరి రైతు నేను మరి రైతు అయితే నాకే ముక్క హైదరాబాద్ కూడా అవుదా రైతు నిన్న అరెస్ట్ చేస్తున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తి పాటించాలని జాబ్ క్యాలెండర్, అదేవిధంగా గ్రూప్ పోస్టుల సంఖ్య పెంపు, జీవో 46 రద్దు, డిఎస్సిని 3 నెలల పాటు వాయిదా వేయాలనే అంశాలపై నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని టీజీసీఎస్సీ కార్యాలయం ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే 30 లక్షల మందితో నిరుద్యోగుల మార్చ్ చేపడతామని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ వెల్లడించింది. రాలేదంటే పంపిస్తారు. నేను ధర్నాకు రాలేదంటే సార్ ఎందుకు ఒక మమ్మల్ని పట్టుకుపోయి అడిగోగలిపోతారు. అంటే మరి రైతు నేను మరి రైతు అయితే నాకే ముక్క హైదరాబాద్ కూడా అవుదా రైతు నిన్న అరెస్ట్ చేస్తున్నారు. మరి నన్ను అరెస్ట్ చేస్తున్నాను చెప్తే నేను కాదని మేము ఎందుకు ఎందుకంటే మేము రైతులు ఇంకా అంతే కూడా సార్లు అట్లా చేస్తున్నాం. దాన్ని ఉన్నది మా రీజనబుల్ గా మేము మీటింగ్ వచ్చినా మాకు సంబంధం లేదు. ఊక తీసుకోవద్దు ఏం చేయాలి సార్ ధర్నాకు రాకుండా. అయితే ఆ మార్చును నిర్వీర్యం చేసేందుకు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేపడుతున్నారు. జిల్లాల నుంచి నిరుద్యోగులు హైదరాబాద్కు రాకుండా అదుపులోకి తీసుకున్నారు. ఇక టీజీసీఎస్సీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘ నాయకులు చేపట్టిన ఆందోళన అరెస్టుకు దారితీసింది. రహదారిపై బైఠాయించి నేతలను పోలీసులు చెదరగొట్టారు. అనంతరం బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్తో సహా ఆందోళనకారులను నిలువరించి అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్ నాయకుడు గెల్లు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. మమ్మల్ని పట్టుకుపోయి అడిగోగలిపోతారు. అంటే మరి రైతు నేను మరి రైతు అయితే నాకే ముక్క హైదరాబాద్ కూడా అవుదా రైతు నిన్న అరెస్ట్ చేస్తున్నారు. మరి నన్ను అరెస్ట్ చేస్తున్నాను చెప్తే నేను కాదని మేము ఎందుకు ఎందుకంటే మేము రైతులు ఇంకా అంతే కూడా సార్లు అట్లా చేస్తున్నాం. దాన్ని ఉన్నది మా రీజనబుల్ గా మేము మీటింగ్ వచ్చినా మాకు సంబంధం లేదు. ఊక తీసుకోవద్దు ఏం చేయాలి సార్ ధర్నాకు రాకుండా. సారీ నేను ఖాళీ మాట్లాడడానికి వచ్చినా సార్ మా కొడుకుది సార్ రాలేదు సార్ ధర్నాకు రాలేదు సార్ ధర్నాకు రాలేదు సార్ రాలేదు సార్ మేము ధర్నాకు రాలేదంటే పంపిస్తారు. నేను ధర్నాకు రాలేదంటే సార్ ఎందుకు ఒక మమ్మల్ని పట్టుకుపోయి అడిగోగలిపోతారు. అంటే మరి రైతు నేను మరి రైతు అయితే నాకే ముక్క హైదరాబాద్ కూడా అవుదా రైతు నిన్న అరెస్ట్ చేస్తున్నారు. మరి నన్ను అరెస్ట్ చేస్తున్నాను చెప్తే నేను కాదని మేము ఎందుకు ఎందుకంటే మేము రైతులు ఇంకా అంతే కూడా సార్లు అట్లా చేస్తున్నాం. దాన్ని ఉన్నది మా రీజనబుల్ గా. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడికి నిరుద్యోగులు యత్నించారు. దాంతో పోలీసులు నిరుద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం నిరుద్యోగులకు నాయకత్వం వహించిన బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తున్నటువంటి పెట్టేది తీసుకోవాలి మంచి మాట